సైకిల్ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం నిజామాబాద్ బైపాస్ రోడ్లో జరిగింది. హైదరాబాద్ నుంచి 5గురు కారులో బాసర వెళ్తుండగా హైవేపై ఈ ఘటన జరిగింది. సైకిల్పై వెళ్తున్న బాలుడిని కారు ఢీకొట్టి బోల్తా పడింది. అందులోని 5గురికి గాయాలయ్యాయి. సైకిల్పై వెళ్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అబ్బాయిని హాస్పిటల్కు తరలించారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఒక విండోలో సైకిల్ ఉంది, మరో విండోలో బోల్తా పడిన కారు ఉంది. కారు ఢీకొట్టడంతో సైకిల్ చక్రాలు వంకర్లు తిరిగాయి. దానిపై వెళ్తున్న బాలుడు ఎగిరి పడ్డాడు. ఈ ఘటన జరిగిన తీరును చూస్తే సైకిల్పై వెళ్తున్న బాలుడిని తప్పించే క్రమంలోనే వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి బోల్తా పడినట్లు క్లియర్గా అర్థమవుతోంది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో పల్టీ కొట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు. బతుకున్నారా? మా ప్రతినిధి రాజేష్ స్పాట్లోనే ఉన్నారు, మోర్ డీటెయిల్స్ అందిస్తారు. శివారు కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న ప్రయాణికులంతా కూడా ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం అంతా కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏదైతే జీజీ కాలేజ్కి వెళ్ళే క్రమంలో ఏదైతే బైపాస్ రోడ్ ఉంటుందో బైపాస్ రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. ఏదైతే బైపాస్ రోడ్లో జిల్లా కేంద్రంలోని ఈ బైపాస్ రోడ్లో ఏదైతే ఉందో ఈ రోడ్లో అతివేగంగా వస్తున్న కారు డివైడర్ను అంటే ఇక్కడ ఉన్న ఒక షాప్కు సంబంధించి గోడను ఢీకొని ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. కారులో ఉన్న సుమారు 5గురు కూడా ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఉదయం 8 గంటలకి గౌతమ్ నగర్కి చెందిన ఒక బాలుడు సైకిల్పై వస్తుండగా, అంటే ఆదివారం కాబట్టి సైకిల్పై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్ని తప్పించబోయి బాలుడిని ఢీకొట్టింది. బాలుడిని ఢీకొట్టిన తర్వాత ఈ కారు పల్టీలు కొట్టి అక్కడ నుంచి ఇక్కడ పడడం జరిగింది. అంటే సుమారు ఏదైతే ఆ ప్రమాదానికి గురైన ఘటన ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఇక్కడి వరకు పడిపోవడం జరిగింది. మొత్తం పూర్తిగా ముంగట ఉన్న ఏదైతే ఇంజన్ కూడా మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోవడం జరిగింది. బండరాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి ఎగిరిపడడం జరిగింది. ఈ ప్రమాదం అంతా కూడా ఏదైతే హైదరాబాద్కి చెందిన ప్రగతినగర్లో ఉంటున్న నివాసులుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఆదిలాబాద్లో బాసర్ దర్శనానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన నాగకిషోర్గా గుర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిజామాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్లో ఒక బాలుడు సైకిల్పై వెళ్తుండగా ఉదయం ఇలా ఆదివారం కాబట్టి ఆ బాలుడు సైకిల్ తొక్కనికి అంటే ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సైకిల్ తొక్కుకుంటూ బయటకు వచ్చాడు. ఈ ప్రమాదంలో ఆ సైకిల్ని తప్పించబోయి బాలుని కారు ఢీకొంది. కారు ఢీకొన్న తర్వాత అక్కడ నుంచి అతివేగంగా ఇక్కడ ఏదైతే అక్కడి నుంచి 3 నుంచి 4 పల్టీలు కొట్టిన తర్వాత ఇది పూర్తిగా కింద పడిపోవడం జరిగింది. ఇందులో సుమారు 2 పిల్లలు, 2 పెద్దలు, అలాగే డ్రైవర్తో సహా మొత్తం 5గురు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఉన్న 5గురు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే బాలుడు ఢీకొట్టిందో బాలుడు ప్రస్తుతం ప్రమాదవశాత్తు చికిత్స పొందుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఏదైతే ఈ బాలుడికి సంబంధించి మొత్తంగా ఈ ప్రమాదంలో మొత్తం 5గురు ఉండగా 5గురు కూడా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఏదైతే ఈ ప్రమాదంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి హాల్ టికెట్ 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కాబట్టి హాల్ టికెట్ను బాసర సరస్వతి దగ్గర పెట్టి అంటే మంచి మార్కులు సాధించేందుకు కుటుంబ సభ్యులంతా కూడా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. అందులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఈ ఘటన మొత్తం కూడా ఒకసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తెల్లవారుజామున 6 నుంచి 8 గంటల మధ్యలో జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. సరిగ్గా టైం చెప్పలేకపోయినా కేవలం బాలుడిని
బాలుడు ఎవరైతే ఉన్నారో బాలుని తప్పించబోయి బాలుని ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చారు. ఎవరైతే సైకిలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొత్తంగా పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది అనుకోవచ్చు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 3వ టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కారులో సుమారు 5గురు ఉన్నారు. 5గురు క్షతగాత్రులను కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే సైకిలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సైకిలిస్ట్ని తప్పించబోయి సైకిలిస్ట్ ఎవరైతే బాలును ఢీ కొట్టింది. బాలుడు పరిస్థితి విషమంగా ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన ఒక్కసారిగా హల్చల్ చేసింది. కారు అతివేగంగా వచ్చి కారు పల్టీలు కొట్టడంతో బండరాలు కూడా ఎగిరిపడ్డాయి. దీంతో ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే బాలుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పిటిషన్ తీసుకొని 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్ నుంచి.